వెల్కమ్ టు G6 టీవీ. టుడే స్పెషల్ పొలిటికల్ స్టోరీ. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధిరాతను తప్పించేందుకు ఎవరు సాహసించెదరు అనే సినిమా పాట ఉనికి కోల్పోయిన మన వృద్ధ రాజకీయ నాయకుడికి అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదంటూనే గ్లాస్ పార్టీలో చేరి ఆ పార్టీనే నమ్ముకున్న నాయకులను పక్కకు తోసేసి టిక్కెట్ కొట్టేసిన అలక పాన్పుల అనుభవ రాజకీయ వృద్ధ నేత పాపం నేటికి గ్లాస్ కండువా కప్పుకోకుండా చిత్ర విచిత్రం. అయ్యా, ప్రస్తుత రాజకీయాలకు మీరు పనికిరారయ్యా. 40 ఏళ్ల మీ రాజకీయ జీవితంలో అనకాపల్లికి చేసింది శూన్యమయ్యా. 3 శాఖల మంత్రిగా బ్రదర్స్ బాగోగుల కోసమే పనిచేశారు తప్ప ప్రజా సంక్షేమం మీకు పట్టదయ్యా, మమ్మల్ని వదిలేయండి అంటూ అనకాపల్లి ప్రజలు మొత్తుకున్నారు. లేదు లేదు, నేను మారానంటూ ప్రజల్ని మరోసారి మోసం చేయటానికి ఎన్నికల బరిలో నిలిచారు. ఇన్నేళ్లుగా గ్లాస్ పార్టీని నడిపిన నాయకులు నేడు కనుమరుగవ్వగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకులు సైతం ఆశించిన స్థాయిలో సహకారం అందించకపోవడంతో ఎట్టు పాల్పోక బిత్తర చూపులు చూస్తున్నారు. తన కుటుంబ రాజకీయ ఉనికి కోసం సరికొత్త అవతారం ఎత్తి ఈ 2 నెలలు చేసిన డ్రామాలు కూటమి పార్టీలు ప్రజలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. అయ్యో రామకృష్ణ ఎత్తులను చిత్తు చేస్తూ కూటమి నాయకులు కపట ప్రచారాలు చేస్తున్నారు. తన బండారం బయటపడిందనే విషయం తెలుసుకున్న రామకృష్ణ తాను చేసింది మోసమని తెలిసిన కూటమి నాయకులు చేస్తోంది మోసమని తెలిసిన కక్కలేక మింగలేక మింగిలవుతున్నారు. అయ్యో రామకృష్ణ ఇంతలా దిగజారిపోవాలా అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. మనమే తోపు అనుకుంటే మనల్ని మించిన తోపులు ఉంటారనే విషయాన్ని పాపం ఈ వృద్ధ నాయకుడు ఎప్పటికి గ్రహిస్తాడో ఏమిటో మరి వేచి చూడాల్సిందే.